హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం ప్రీవియస్ వీడియోలో అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎంసీక్యూస్ డీల్ చేసాం. సో ఈ రోజు వీడియోలో కాంకర్ ప్రిలిమ్స్ క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. సో అయితే ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ మనకి అసలు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అనేది చూస్తే, సో ఇక్కడ ఫోకస్డ్గా మనం చూస్తే ఎడ్యుకేషన్కి సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా సో ఎడ్యుకేషన్కి సంబంధించి మన నాలెడ్జ్ స్కిల్స్ అనేవి ఎన్హాన్స్ చేసే విధంగా అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనకి సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి మనం ఇంపార్టెంట్. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే సొసైటీలోని ఇన్ఈక్వాలిటీస్ అసమానతలను తగ్గించడం, హెల్త్ కేర్ రిలేటెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అనేది కూడా మనకి ఇంక్లూడ్ చేసుకున్నాం. సో ఈ 4 ఆస్పెక్ట్స్తో సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని మనం మెజర్ చేయొచ్చు. సో ఈ మెజర్మెంట్లో వివిధ రకాల ఇండెక్సెస్ అనేవి ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హెచ్డిఐగా మనం పిలుస్తాం దీన్ని. ముఖ్యంగా వెరీ రేర్గా మనకి ఈ పర్టికులర్ హెచ్డిఐకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతుంటారు. సో హెచ్డిఐ మెజర్మెంట్కి సంబంధించి మనం చూస్తే, సో ఇక్కడ ఒక డెవలప్మెంట్ ఉంది అనేది ఒక క్వాంటిఫై చేసేది, అంటే క్వాలిటీకి సంబంధించి కాకుండా క్వాంటిఫై అనేది ఇక్కడ మనకి ఒక టూల్గా మనకి హెచ్డిఐ మెజర్మెంట్ అనేది యూజ్ చేస్తాం, రైట్? సో దీన్ని మనం హెచ్డిఐని మహబూబ్ ఉల్ హక్ దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఒక ఎకనామిస్ట్ ఆయన. సో ఇతను క్రియేట్ చేసిన ఈ హెచ్డిఐని యుఎన్డిపి కూడా యూజ్ చేయడం జరిగింది, రైట్? సో ఇక్కడ మేజర్గా ఓవరాల్ డెవలప్మెంట్ మనకి అల్టిమేట్ గోల్గా ఇక్కడ తీసుకుంటున్నారు. సో అయితే ఈ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఏ విధంగా మెజర్ చేస్తారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెజర్మెంట్ ఇది, రైట్? సో ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం మనం అనేది అర్థం చేసుకుంటే, ముఖ్యంగా ఫస్ట్ మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఇండెక్స్ కావచ్చు, ఇన్కమ్ ఇండెక్స్ కావచ్చు, ఈ 3 ఇంపార్టెంట్ మెజర్మెంట్స్లో మనం కొలుస్తాం అనమాట, రైట్? సో ఆయుర్దాయం ఎంత ఉంది అంటే మినిమం 20 years, మ్యాక్సిమం 83 years ఎంతైనా ఉండొచ్చు. బట్ ఈచ్ అండ్ కంట్రీకి మనం లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఆయుర్దాయం ఆర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లాంటి కంట్రీస్ మనం చూస్తే ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే ఉంటుంది, రైట్? సో అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ ఇండెక్స్లో మనకి 2 కండిషన్స్ తీసుకుంటాం ఇక్కడ. ఒకటి మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్. సో ఎడ్యుకేషన్ ఇండెక్స్ సంబంధించి మీన్ ఇయర్స్ అంటే యావరేజ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు, టోటల్గా యావరేజ్ పర్సన్స్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య తీసుకుంటారు. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇండెక్స్ అంటే ఇక్కడ ముఖ్యంగా ఒక పర్సన్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత కాలం అంటే ఎన్ని ఇయర్స్ స్టే చేస్తున్నారు స్కూల్లో అనే పర్సంటేజ్ కూడా ఇక్కడ తీసుకుంటారు, రైట్? సో అదేవిధంగా ఇన్కమ్ ఇండెక్స్ కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మెజర్మెంట్గా తీసుకుంటున్నారు. మినిమం ఇన్కమ్ మనకి మ్యాక్సిమం ఇన్కమ్గా ఇక్కడ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ లెవెల్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. సో ఈ 3 పారామీటర్స్ ఇంక్లూడ్ చేసుకుని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మిస్ అయింది ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీ. అంటే ఇన్ఈక్వాలిటీని మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవట్లేదు కాబట్టి దీనికి సపరేట్గా మనకి వేరే ఒక మెజర్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. అదే మనకి ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్గా మనం చెప్పొచ్చు, రైట్? సో ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ అంటే ఏంటి, ఇక్కడ ఇన్ఈక్వాలిటీని మెజర్ చేస్తూ హెచ్డిఐని మనం క్యాలిక్యులేట్ చేయడం, రైట్? సో ఇక్కడ హెల్త్ ఉంటుంది, పర్టికులర్గా హెల్త్ కూడా ఇక్కడ చూస్తున్నారు. సో అదేవిధంగా మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హెల్త్ అవుట్కమ్స్ కావచ్చు. ఈ హై హెచ్డిఐ అంటే ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. ఏవైతే హెచ్డిఐలో మన 3 పారామీటర్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నామో దాంతోపాటు ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీని కూడా మైనస్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా హెచ్డిఐ ఏ విధంగా వస్తుంది, సో హెచ్డిఐ మైనస్ ఇన్ఈక్వాలిటీ, రైట్? సో ఇన్ఈక్వాలిటీని తీసేస్తాం అనమాట హెచ్డిఐ నుంచి, రైట్? సో కొన్ని కంట్రీస్ మనకి హెచ్డిఐ లెవెల్స్ కొన్ని కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. సో ఈ వ్యారీస్ పక్కన పెడితే కొన్ని కంట్రీస్కి సంబంధించి
హెచ్డి ఎక్కువ ఉండి ఐహెచ్డి దగ్గర తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉండొచ్చు మేబీ కొన్ని కంట్రీస్లో, రైట్. సో ఈ ఇన్ఈక్వాలిటీ కాస్ట్ అంటే లాస్ డ్యూ టు అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది కొన్ని అవసరాలకు సంబంధించి లేదా కొన్ని రిసోర్సెస్ సంబంధించి అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవ్వకపోవచ్చు, దాన్నే మనం ఇన్ఈక్వాలిటీ అంటాం, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గినీ కోఎఫిషియంట్. గినీ కోఎఫిషియంట్ ఏం చేస్తుంది ముఖ్యంగా అంటే ఇక్కడ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేస్తూ మనకున్న ఇంపార్టెంట్ రేంజ్ ఏదైతే ఉందో, రైట్, దాన్ని ఇక్కడ చూపిస్తారు. అంటే ఈక్వాలిటీ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ 0 నుంచి 1 రేంజ్లో ఈ ఇన్ఈక్వాలిటీని గినీ కోఎఫిషియంట్ అనేది మెజర్ చేస్తుంది అనమాట. 0 అంటే ఇక్కడ ఈక్వల్గా ఉండడం అనమాట, రైట్. సో ఎక్కువ ఈక్వల్ ఉంటే 0 కేటగిరీలో చూపిస్తాం. 1 అంటే మోర్ అంటే ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉన్నట్టు, రైట్. సో ఈ రెండు పారామీటర్లో 0.1, 0.2, 0.23 ఇలా ఉండొచ్చు అనమాట, రైట్. సో పర్ఫెక్ట్ ఈక్వాలిటీని 0గా చెప్తాం, పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీని 1గా చెప్తాం. సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో గినీ కోఎఫిషియంట్లో ఇంటర్ప్రిటేషన్ చూసుకుంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ మనం రెండు ఇంక్లూడ్ చేసుకుంటాం. అది ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ బేస్డ్గా మనం ఇన్కమ్ అండ్ వెల్త్ రెండు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ మనకి ఎకనామిక్ అనాలిసిస్, పాలసీ మేకింగ్. అప్లికేషన్ ప్రాసెస్లో మనం చూసుకుంటే పాలసీ మేకింగ్, ఎకానమిక్ అండ్ ఆల్సో పాలసీ మేకింగ్ సంబంధించి కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. సో గినీ కోఎఫిషియంట్ ఉంది, దాన్ని ఏ విధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తామంటే మనకి లారెంజ్ కర్వ్ యూజ్ చేసి దీన్ని ఈ క్యాలిక్యులేషన్ అనేది తీసుకుంటాం, రైట్. సో లారెంజ్ కర్వ్ ఏం చేస్తుంది ఇక్కడ ముఖ్యంగా అంటే ఫిజికల్ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గినీ కోఎఫిషియంట్. అంటే మనకున్న ఏవైతే పర్టికులర్గా మనకి సబ్స్ట్రాక్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో గినీ కోఎఫిషియంట్ మెజర్ చేసే విధంగా లారెంజ్ కర్వ్ని ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీని మెజర్ చేసే ప్రాసెస్లో ఈ లారెంజ్ కర్వ్ మనకి ఒక బెటర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయితే చూపిస్తుంది, రైట్. సో ఇక్కడ చూడండి, ఏరియా బిలో లైన్ ఆఫ్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఏరియా బిలో లారెంజ్ కర్వ్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు, రైట్. సో అదేవిధంగా సబ్స్ట్రాక్ట్ ఏరియాస్ అంటే డివైడ్ బై ఏరియా బిలో లైన్ ఆఫ్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఈక్వల్ టు గినీ కోఎఫిషియంట్, రైట్. సో ఇది మనం పర్ఫెక్ట్గా ఇక్కడ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా చూస్తే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మెజర్మెంట్ ఇది. సో టోటల్గా మనకి మల్టీ డైమెన్షనల్ అంటే ఇక్కడ ఆ నేమ్లోనే ఉంది. సో మల్టీ డైమెన్షనల్ అంటే ఏంటి అనేది, రైట్. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే రిసోర్స్ అలొకేషన్ ఏదైతే ఉందో టార్గెట్స్ పాపులేషన్ విత్ గ్రేటెస్ట్ పవర్టీ ఇంటెన్సిటీ. అంటే ఇక్కడ పవర్టీని నో ఇన్కమ్, నాన్ ఇన్కమ్ పవర్టీ బేస్డ్గా దీన్ని మెజర్ చేస్తాం అనేది ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. సో ఇన్కమ్ బేస్డ్ పవర్టీ కాదు, నాన్ ఇన్కమ్ బేస్డ్ పవర్టీని మెజర్ చేస్తారు, రైట్. పవర్టీ ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంది, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఫేసింగ్ డిప్రివేషన్ అనేది ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, రైట్. పవర్టీ ఇన్సిడెన్స్ అంటే డిప్రైవ్డ్ ఇన్ 33% ఆఫ్ ఇండికేటర్స్. అంటే ఇక్కడ టోటల్ 10 ఇండికేటర్స్ అనేవి తీసుకుంటున్నాయి, రైట్. ఎంపీఐలో మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో 10 ఇండికేటర్స్ అనేవి మెజర్ చేస్తున్నాయి, రైట్. సో ఈ 10 ఇండికేటర్స్ ఏమున్నాయి, సో నార్మల్గా అసెట్స్ కావచ్చు, హౌస్ హోల్డ్ రిలేటెడ్గా మనకున్న శానిటేషన్, టాయిలెట్స్ కావచ్చు, లేదా పర్టికులర్గా మనకున్న కుకింగ్ ఫ్యూయల్ కావచ్చు, ఇంకా మనకి ఇతరత్ర ఏవైతే ఉన్నాయో ఇండికేటర్స్ సంబంధించి న్యూట్రిషన్ కావచ్చు, చైల్డ్ మొర్టాలిటీ కావచ్చు, స్కూలింగ్ సంబంధించి స్కూల్ అటెండెన్స్ కావచ్చు. సో వీటి అన్ని మనకి 33% కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ వీరు అందుకోలేకపోతే ఒక పర్సన్ అతను పర్టికులర్గా పవర్టీలో ఉన్నట్టు, రైట్. సో దాన్నే మనం ఇక్కడ పర్టికులర్గా పవర్టీ ఇన్సిడెన్స్ అండ్ ఆల్సో పవర్టీ ఇంటెన్సిటీగా చెప్తున్నాం, రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పవర్టీ డైమెన్షన్స్, ఇక్కడ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్తో పాటు ఈ మల్టీ డైమెన్షనల్ అంటే బహుమితీయ అంటాం, రైట్. బహుమితీయ పేదరికాన్ని ఇలా కొలుస్తున్నాం, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా చూసుకుంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ఫోకస్డ్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ హై జిఐ వాల్యూ ఎప్పుడు ఉంటుంది, మోడరేట్ జిఐ వాల్యూ ఎప్పుడు ఉంటుంది, లో ఎప్పుడు ఉంటుంది, మోడరేట్ జిఐ వాల్యూ ఎప్పుడు ఉంటుంది అనేది గమనించాలి, రైట్. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఈ నేమ్లోనే మనకు తెలుస్తుంది. మెన్ అండ్ విమెన్ మధ్య జెండర్ గ్యాప్ అనేది దీన్ని మెజర్ చేయొచ్చు దీని నుంచి, రైట్. సో ఈ పర్టికులర్ మెజర్మెంట్ మనకి ఏ విధంగా తీసుకురావచ్చు, మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ
పొలిటికల్ రిప్రజెంటేషన్ కావచ్చు, లేదా రిప్రొడక్టివ్ రేట్ కావచ్చు, రైట్. అదేవిధంగా మనకున్న ఎడ్యుకేషన్ లేదా ఎంపవర్మెంట్ మనం చెప్పొచ్చు, రైట్. సో ఎంపవర్మెంట్ రిలేటెడ్గా మనం చెప్పొచ్చు, సాధికారతకు సంబంధించి. అదేవిధంగా మనకున్న ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పర్టికులర్గా లేబర్ పార్టిసిపేషన్ సంబంధించి కూడా మనం చెప్పొచ్చు, రైట్. సో ఈ 3 రిప్రొడక్టివ్ లైఫ్ కావచ్చు, ఎంపవర్మెంట్ కావచ్చు, అదేవిధంగా లేబర్ పార్టిసిపేషన్, ఈ 3 పారామీటర్స్ తీసుకుని ఇన్ఈక్వాలిటీని మనం జెండర్ ఇన్ఈక్వాలిటీని కొలవచ్చు, రైట్. సో ఇక్కడ మోడరేట్ ఉంటే ఏంటి, ఆ వాల్యూస్ అనేవి కూడా మనకి ఇక్కడ ఫోకస్గా చూడాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం చూస్తే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఈ కాన్సెప్ట్ కొన్ని దేశాల్లోనే యూజ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ మనకి ఫైండ్ అవుట్ చేసింది భూటాన్ ఫైండ్ అవుట్ చేశారు, రైట్. భూటాన్లో దీన్ని కాయిన్ చేయడం జరిగింది ఈ టర్మ్ని, రైట్. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మనలాగా గ్రాస్ నేషనల్ జీడిపి ఇలాంటివి యూజ్ చేయరు, రైట్. సో ఇక్కడ 4 పారామీటర్స్ అయితే 4 పిల్లర్స్ అయితే ఈ పర్టికులర్ హ్యాపీనెస్లో ఉంది, రైట్. గుడ్ గవర్నెన్స్ కావచ్చు, కల్చరల్ ప్రిజర్వేషన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం సస్టైనబుల్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కావచ్చు, రైట్. ఈ 4 అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని మోడర్న్ టెక్నాలజీ కానీ, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదా ఇండస్ట్రీస్ కానీ ఇలాంటివి ఏవి కనిపించవు. అంటే మోర్ దాన్ ఇండస్ట్రీస్, అంటే ఒక డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ మీదే ఫోకస్ చేయకుండా వాళ్ళు ఫోకస్ డెవలప్మెంట్ అంటే ఏం యూజ్ చేశారంటే వెల్ బీయింగ్కి సంబంధించి వాళ్ళ కల్చర్, అదేవిధంగా వాళ్ళకున్న హెరిటేజ్ని కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకునేలా ఫోకస్ చేశారు, రైట్. సో ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ మనకి గ్రీన్ జీడిపి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఇక్కడ రీసెంట్గా మనకి ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం గ్రీన్ జీడిపికి సంబంధించి. సో ఇక్కడ గ్రీన్ జీడిపి అంటే ఏంటి, పర్టికులర్గా మనకున్న గ్రోత్ ఏదైతే ఉందో గ్రోత్ నుంచి మనం చేస్తున్న ఎన్విరాన్మెంటల్ లాస్ని తీసేస్తేనే మనకి గ్రీన్ జీడిపి వచ్చినట్టే, రైట్. అంటే ఏంటి, మనకున్న గ్రీన్ జీడిపి పర్సంటేజ్ ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి గ్రోత్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, నాట్ ప్రొడక్షన్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ పొల్యూషన్, అండ్ ఆల్సో మనకున్న డిఫారెస్టేషన్ కావచ్చు, అండ్ ఆల్సో మనకున్న రిసోర్స్ లాసెస్ కావచ్చు. ఈ కాస్ట్ ఎంత పడుతుంది దాన్ని మనకున్న జీడిపి గ్రోత్ నుంచి డివైడ్ చేస్తే లేదా మైనస్ చేస్తే మన గ్రీన్ జీడిపి వస్తుంది అనమాట, రైట్. సో ఈ పర్టికులర్ ఫ్యాక్టర్స్లో మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది ఫోకస్ చేస్తున్నాం, మెజర్మెంట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో యాక్యురసీగా ఎన్విరాన్మెంటల్ లాసెస్ని మనం ఫోకస్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మైనస్ చేస్తున్నాం, రైట్. సో ఈ గ్రీన్ జీడిపి కూడా మనకి ఈ టాపిక్లో చాలా ఇంపార్టెంట్. సో ఫోకస్డ్గా మనం జస్ట్ రివైజ్ చేస్తే ఈ నేరో నుంచి బ్రాడర్ ఫోకస్డ్గా ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసింది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, రైట్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించి మనం ఫోకస్ చేస్తే ఇందులో మనకున్న ఫస్ట్ కాన్సెప్ట్ ఇది వేటి మీద ఫోకస్ చేసింది, ఇన్కమ్ కావచ్చు, మనకున్న ఎడ్యుకేషన్ కావచ్చు, లివింగ్ స్టాండర్డ్స్ కావచ్చు, రైట్. సో ఇందులో ఇన్ఈక్వాలిటీ వదిలేసాం కాబట్టి ఐహెచ్డిఐని తీసుకొచ్చాం. అగైన్ ఐహెచ్డిలో కొన్ని అంటే నేరో ఫోకస్ అనేది ఇక్కడ కనిపించింది కాబట్టి మల్టీ వైపు వెళ్ళాం. అంటే ఈ క్వాంటిఫై చేసింది ఇన్కమ్, రైట్. సో ఇన్ఈక్వాలిటీ విత్ ఇన్ ఏ నేషన్ సంబంధించి గినీ కోఎఫిషియంట్ని కూడా తీసుకొచ్చాం. సో తర్వాత మనకి ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్ని ఇంక్లూడ్ చేశారు ఆస్పెక్ట్స్ని. నెక్స్ట్ మనకు వచ్చేసరికి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 10 ఇండికేటర్స్తో దీన్ని తీసుకొచ్చాం, రైట్. సో తర్వాత మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది కూడా యాడ్ అయ్యింది, రైట్. సో దానికి ఇక్కడ హైలైట్ చేస్తూ తీసుకొచ్చాం. తర్వాత మనకి GNH కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇవన్నీ ఉన్నాయి, బట్ లివింగ్ అంటే మనం ఎందుకు బతుకుతున్నాం అంటే మెయిన్ హ్యాపీనెస్ కోసమే కదా. ఆ హ్యాపీనెస్ ఇండెక్స్కి సంబంధించి కూడా ఒక కంట్రీ మేజర్గా భూటాన్ లాంటి కంట్రీలు దీన్ని స్టార్ట్ చేసాయి. నెక్స్ట్ మనకి రీసెంట్గా మనకి ఎక్కువ హైలైట్ అయిన కాన్సెప్ట్ గ్రీన్ జీడిపి, రైట్. సో ఇది బ్రాడర్ ఫోకస్డ్గా మనకి ఇప్పుడు ఉంది, రైట్. సో ఈ నేరో టు బ్రాడర్ ఫోకస్లో ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం కవర్ చేసాం. సో ప్లీజ్ రివైజ్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.